ప్రైజ్ ది లార్డ్ బ్లెస్డ్ పీపుల్. మరి మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదివేటప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం నాకు కనిపించింది. ఏంటి అంటే వంశావళిని వ్రాయించే క్రమంలో దేవుడు ఊరియా పేరును ప్రస్తావించాడు. ఊరియా పేరుని వంశావళిలో వ్రాయించాల్సిన అవసరం లేదు, కానీ ఊరియా యొక్క యథార్థతను కానీ, ఊరియా యొక్క నమ్మకత్వాన్ని కానీ, ఊరియా చూపించిన భక్తిని కానీ దేవుడు మర్చిపోకుండా ఊరియా భార్యగా ఉండిన బర్షెబా ద్వారా దావీదు సొలొమోనును కన్నాడు అని చెప్పి ఊరియా యొక్క ప్రస్తావన దేవుడు అక్కడ మర్చిపోకుండా, విడిచిపెట్టకుండా ఊరియా గురించి ఎత్తి వ్రాయించాడు. అలాగే మనం ఏ చిన్న పని దేవునికి మనం చేసినను, మనం యథార్థంగా నమ్మకత్వంతో దేవుని ఎదుట మనం నడుచుకున్నప్పుడు, మనం ఏ చిన్న పని చేసినను దేవుడు దాన్ని మర్చిపోడు, దానికి తగిన ప్రతిఫలాన్ని దయచేస్తాడు. కాబట్టి దేవుని ఎదుట మనం యథార్థంగా నడుచుకుందాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.